రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కంప్లీట్‌గా రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది అంటున్నారు. మరోవైపు నియోపోలిస్ లాంటి వాటిపై దగ్గరేమో 200 క్రోర్స్ ఎకరా పడుతుందంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది జరుగుతుంది. Today's news. హ్మ్. Today's news is హ్మ్. Hyderabad real estate sales dropped by 23% ఓకే. compared to 24. హ్మ్. Year 24 and year 25 చూసుకున్నట్టయితే 23% డ్రాప్ అయింది. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇండియా మొత్తం డ్రాప్ అయింది. ఓకే. కలకత్తా 18%, బెంగళూరు 6%, ఇట్లా వేరియస్ సిటీస్లో డ్రాప్ అవుతూ వచ్చింది. దిస్ ఈజ్ న్యూస్ ఫ్రమ్ టుడేస్ న్యూస్. ఓకే. నాట్ ఓన్లీ హైదరాబాద్, టోటల్ ఇండియా మొత్తము సేల్స్ డ్రాప్. ఎందుకని? దట్ ఈస్ సింపుల్. వన్ ఈజ్ గ్లోబల్ రెసెషన్ అండ్ ఇన్స్టెబిలిటీ ఇన్ ఐటీ జాబ్స్. ఓకే. స్టేబుల్ ఐటీ జాబ్స్ లేవు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నా మేడం, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఫర్ సపోజ్ మై హౌస్ ఈజ్ 1 crore రూపీ. ఐ విల్ గో ఫర్ 20 lakhs లోన్, అంటే 60 lakhs లోన్ తీసుకుంటా, ఓ 40 lakhs నేను కట్టుకుంటా. మై ఈఎంఐ విల్ బి 60,000 మంత్. నేను తినకపోయినా ఈఎంఐ కట్టాలి. నాకు రేపు జాబ్ ఉంటుందో లేదో తెలియనప్పుడు విల్ ఐ డేర్ టు బై అ హౌస్? అసలు డేర్ చేయం. అవును. దట్ ఈస్ అ మేజర్ రీజన్. కొనాలనుకున్న వాళ్ళు కూడా కొనకుండా అయిపోతారు. దానివల్ల కొంచెం తగ్గింది, బట్ దేర్ ఈజ్ ఎ గుడ్ పొటెన్షియల్. ఓకే. ఇన్ని విన్నాం కానీ ప్రైజెస్ తగ్గినాయి అని విన్నామా? ఎక్కడ వినలేదు. ప్రైజెస్ తగ్గలేదు. రియల్ ఎస్టేట్ డౌన్ అయింది కానీ ప్రైజెస్ తగ్గినాయి అని విన్నామా? నో. రియల్ ఎస్టేట్లో అమ్మకాలు తగ్గాయి కానీ అట్లానే ఉంది. ప్రైజెస్ తగ్గలే ఇక్కడ. ప్రైజెస్ తగ్గలేదు.